ఇక్కడ బేతనీకి వస్తారు ముందే ఆయన చెప్తున్నాడు, అయ్యా మనిషి కుమారుడు అప్పగించబడతాడు, ఆయనను అన్యాయపు తీర్పు తీరుస్తారు, ఆయనని చంపుతారు, 3వ రోజున తిరిగి లెగుస్తాడు. స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వారు ఇంకా లోక దృష్టితోనే. ఒకసారి ఆగండి, మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు మీ జీవితంలో ఆయన చిత్తము ఆయన జరిగించబోయేది ఎంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా మీరు తాత్కాలికమైన లోక దృష్టిలోనే, ప్రస్తుత విషయంలోనే మీరు దృష్టి కలిగి ఉన్నారా? దేవుడు మీ జీవితంలో ఆత్మరంగంలో మాట్లాడేది ఇంకా మీరు శరీర రంగంలో తాత్కాలికమైన వాటిలో ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడు వాటిలో గమనిస్తారండి. ఇఫ్ యూ నోట్ ఇట్ కేర్ఫుల్లీ దేర్, వారు ఆయన మాటల్ని గ్రహించుకోలేదు, వారు మైండ్కి పని చేయలేదు. ఇందాక చదివారు, ఆయన మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులు దాని తర్వాత గ్రహించుకున్నారంట. దే రియలైజ్డ్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ లేటర్. రెట్రోస్పెక్ట్ హ్యాస్ గివెన్ దెమ్ క్లారిటీ. అంతా జరిగి వెనక్కి తిరిగి చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుందంట, ఓహో ఇదా సంగతి, ఇదా సత్యము. అనేకసార్లు దేవుడు కూడా మన జీవితంలో చేసే కార్యాలు మనకు అర్థం కావు, కానీ ఒకసారి తిరిగి చూస్తేనే మనకు అర్థమవుతుంది.